పిల్లలు యూఎస్లో పుట్టిన వాళ్ళే కాకుండా పిల్లలు ఇండియాలో పుట్టిన తర్వాత పేరెంట్స్ ఇక్కడికి మూవ్ అయిన వాళ్ళు కూడా పిల్లల ఎడ్యుకేషన్ సేవింగ్స్ కోసం 529 ప్లాన్ తీసుకోవచ్చా అంటే ఎస్, డెఫినెట్గా తీసుకోవచ్చు. కానీ ఇక్కడ కన్సిడర్ చేసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ పిల్లల ఏజ్. మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 12 to 15 ఇయర్స్ టైం కనుక ఉంటే మీరు తీసుకునే 529 ప్లాన్ మీకు డెఫినెట్గా అడ్వాంటేజెస్ అవుతుంది. ఎందుకు అంటే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ మీరు చేసే కాంట్రిబ్యూషన్స్ హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడతారు. దానివల్ల మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ చాలా ఎక్కువ ఉంటుంది. పిల్లలు కాలేజ్కి వెళ్ళే ఏజ్ దగ్గరికి వచ్చేసరికి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పెడతారు కాబట్టి మీకు వచ్చే రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది. సో మీ పిల్లలు కాలేజ్కి వెళ్ళడానికి కనుక చాలా తక్కువ టైం ఉంటే 529 ప్లాన్ తీసుకోవడం వల్ల మీకు హ్యూజ్ అడ్వాంటేజ్ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, పిల్లలకి 21 ఇయర్స్ వచ్చేలోపు పేరెంట్స్ కి జీసీ కనుక వస్తే వెల్ అండ్ గుడ్. లేకపోతే కనుక వాళ్ళు ఇండియా వెళ్ళి F1 అంటే స్టూడెంట్ వీసా మీద కానీ H1 వర్క్ వీసా మీద కానీ మళ్ళీ వెనక్కి రావాల్సి ఉంటుంది. ఒకవేళ స్టూడెంట్ వీసా మీద వస్తే వాళ్ళు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవుతారు కాబట్టి యూఎస్ సిటిజన్స్ కంటే వాళ్ళు పే చేసే ఫీజు ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి సినారియోలో కూడా మీరు 529 ప్లాన్లో సేవ్ చేసిన అమౌంట్ ఒక్కదాంతోనే మీ పిల్లల ఎడ్యుకేషన్ కంప్లీట్గా ఫండ్ చేయడం పాసిబుల్ కాకపోవచ్చు. అంటే యూ విల్ నీడ్ అడిషనల్ రిసోర్సెస్. సో 529 ప్లాన్ కాకుండా పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బులు సేవ్ చేయడానికి వేరే ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే, ఫస్ట్ థింగ్ హై రిటర్న్స్ ఇచ్చే సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు దాచడం. సెకండ్ ఆప్షన్ ఏంటంటే స్టాక్స్. మన పేరు మీద ఉన్న స్టాక్స్, అది కంపెనీ ప్రొవైడెడ్ కావచ్చు, లేకపోతే మనం ఇండివిజువల్గా తీసుకున్న స్టాక్స్ కావచ్చు, అవి అమ్మేసి పిల్లల కాలేజ్ ఎడ్యుకేషన్ని ఫండ్ చేయడం ఇంకొక ఆప్షన్. థర్డ్ థింగ్ ఏంటంటే కస్టోడియల్ అకౌంట్స్. కస్టోడియల్ అకౌంట్స్ అంటే ఏంటంటే, పిల్లల పేరు మీదే మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం కానీ దానిలో మనీ గిఫ్ట్గా పెట్టడమో, సెక్యూరిటీస్ కొనడమో, యాసెట్స్ అనేవి కొని మెయింటైన్ చేయడమో చేయొచ్చు. పిల్లలకు ఒక లీగల్ ఏజ్ వచ్చేదాకా కూడా ఆ అకౌంట్స్ మీద ఫుల్ కంట్రోల్ పేరెంట్స్కి ఉంటుంది. కానీ పిల్లలకు ఒక లీగల్ ఏజ్ అంటే 18 or 21 డిపెండింగ్ ఆన్ ద స్టేట్ యు ఆర్ లివింగ్ ఇన్ వచ్చిన తర్వాత మాత్రం ఆ అకౌంట్ మీద ఫుల్ కంట్రోల్ పిల్లలకి వెళ్ళిపోతుంది. నేను ఇప్పటిదాకా చెప్పిన ఆప్షన్సే కాకుండా ఎడ్యుకేషన్ సేవింగ్స్ కోసం వేరే చాలా ఆప్షన్స్ ఉండుండొచ్చండి. కానీ చాలా మంది పేరెంట్స్ ఏ ఆప్షన్స్ చూస్ చేసుకుంటారన్న దాన్ని బట్టి నేను చెప్పాను.